ఆనందము సంతోషము ప్రభు యేసుని జననం. ఆనందము సంతోషము ప్రభు యేసుని జననం. ప్రజలందరికీ సంతోషమే ప్రభు యేసుని జననం. ప్రజలందరికీ సంతోషమే ప్రభు యేసుని జననం. ఇమ్మానుయేలు జననం ఇహమంత సంతోషమే. ఇమ్మానుయేలు జననం పరమంత సంతోషమే. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. రక్షకుడు జనించగా నక్షత్రముదయించేగా. రక్షకుడు జనించగా నక్షత్రముదయించేగా. ప్రభు యేసు పుట్టాడని పయనించి ప్రకటించగా. ప్రభు యేసు పుట్టాడని పయనించి ప్రకటించేగా. జ్ఞానులను నడిపించేగా. జ్ఞానులను నడిపించేగా. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. ప్రభు యేసుని కాచగా కాపరులు ప్రకటించేగా. ప్రభు యేసుని కాంచగా కాపరులు ప్రకటించేగా. దూతలు స్తోత్రించేగా. జ్ఞానులు పూజించేగా. దూతలు స్తోత్రించెగా. జ్ఞానులు పూజించెగా. కానుకలర్పించేగా. కానుకలర్పించెగా. క్రిస్మస్ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన
ప్రముఖుని ప్రవేశము జరగాలి ప్రతి హృదయములో. ప్రముఖుని ప్రవేశము జరగాలి ప్రతి హృదయములో. ప్రభు యేసు పరిపాలన సాగాలి ప్రజలందరిలో. ప్రభు యేసు పరిపాలన సాగాలి ప్రజలందరిలో. కలుగును దీవెనలెన్నో, కలుగును దీవెనలెన్నో. క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన. ఆనందము సంతోషము ప్రభు యేసుని జననం. ఆనందము సంతోషము ప్రభు యేసుని జననం. ప్రజలందరికీ సంతోషమే ప్రభు యేసుని జననం. ప్రజలందరికీ సంతోషమే ప్రభు యేసుని జననం. ఇమ్మానుయేలు జననం ఇహమంత సంతోషమే. ఇమ్మానుయేలు జననం పరమంత సంతోషమే. జగమంత సంతోషమే పరమంత సంతోషమే. జగమంత సంతోషమే పరమంత సంతోషమే. జగమంత సంతోషమే పరమంత సంతోషమే. ఈ జగమంత సంతోషమే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగవని. ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా.
సంతానించావే కన్న తండ్రియా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా చేతులపైకి దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని ఒకసారి హృదయపూర్వకంగా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీకోసమే నన్ను బ్రతకమని. నా పేరు కృపా గీత అండి. నేను 2010 నుంచి ఈ చర్చికి వస్తున్నాను. ఈ సంఘంలో నేను ఎంతగానో బలపడ్డాను. మరి ఈ సంఘం ద్వారా గొప్ప దైవజనులని మేము పొందగలిగాము, గొప్ప సంఘాన్ని మేము పొందగలిగాము. ఈ సంఘం ద్వారా, ఈ ప్రార్థనల ద్వారా నా కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. నా కుమారుల వివాహ విషయంలో కానీ, మరి వాళ్ళ సంతాన విషయంలో కానీ దేవుడు ఎంతగానో ఆశీర్వదించి నా కుటుంబంలో ఎన్నో మేలులు చేశాడు. దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అట్లానే గొప్ప సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు వందనాలు. గొప్ప దైవజనులు అని కుటుంబాన్ని, పాశ్రమ గారిని బట్టి, మరి దీవెన పాస్ గారిని బట్టి, అని కుటుంబాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఇంత గొప్ప సంఘాన్ని నాకు ఇచ్చినందుకు ఆయనకే మరి జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. ఈ సంఘాన్ని ఎప్పటికీ వదిలిపెట్టను. నా కుటుంబం అంతా ఎంతగానో దీవింపబడింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె. ప్రభు నామానికి స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి వందనాలు. చర్చ్ 30th యానివర్సరీ సందర్భంగా ఈ విధంగా సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నువ్వు గర్భంలో రూపింపబడక మునిపే నీకేం కావాలో దేవుడు అన్ని సమకూర్చినట్టుగా దేవుడు ఈ మందిరం విషయంలో కూడా 2015 నుంచి రావడానికి దేవుడు కృప చూపారు. సిన్స్ 8 years నేను ఇక్కడ వస్తున్నాను. ఈ సంఘానికి వచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన నిశ్చయత, నేను పుట్టక మునిపే నాకు ఇది అవసరమని దేవుడు, నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడే నేను ఈ ప్రాంతంలో ఉంటానని, ఈ మందిరంలోకి నేను వస్తానని ఆలోచించి నా కొరకు దేవుడు ఏర్పరిచి ఇచ్చిన ఈ సంఘముని బట్టి, దైవదాసులను బట్టి వందనాలు. దినదినము ఎంతో ఆత్మలో ఎదుగుతున్నాను. నేను నా కుటుంబం దేవుని కృపలో భద్రపరచబడి ఉన్నామంటే దైవ సేవకుల ప్రార్థన, వారు మా కొరకు అనుదినము ఆత్మీయ ఆహారంతో పెంచి పోషిస్తున్న విధానం, కేవలం ఆత్మలో మరి ఎదగడమే కాకుండా దేవుని సేవలో కూడా పాలిభాగస్తులుగా పిల్లల మధ్యలో పరిచర్య చేయడానికి కూడా దేవుడు నన్ను వాడుకుంటున్న విధాన్ని బట్టి వందనాలు. దేవుడు ఇంత మంచి సంఘం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో
మీకందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా ఈ ప్రార్థనా పోరాటంలో గడిపే చక్కటి అవకాశాన్ని జీవం గల దేవుడు మనకు దయచేశారు. అందును బట్టి నేను మనసారా దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. యేసు క్రీస్తు వంశావళి. దీనిలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూద్దాం. అబ్రహాము కుమారుడు అగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. The book of the genealogy of Jesus Christ, the son of David, the son of Abraham. Abraham begat Isaac, Isaac begat Jacob, and Jacob begat Judah and his brothers. యేసుక్రీస్తు వంశావళిలో ఈ చదవబడిన 2 మాటల్లో అనేక మంది వ్యక్తులు కనబడ్డారు. వీళ్ళని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. దావీదు జీవితాన్ని గురించి మనం నిన్నటి దినాన దావీదు ప్రేమ అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. అయితే ఈరోజు రెండవదిగా దావీదు ఆరాధన, డేవిడ్స్ వర్షిప్. దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. 1 Chronicles chapter 29 verse 10. There in front of the whole assembly, King David praised the Lord. He said, Lord God, our ancestor Jacob, may you be praised forever and ever. The Message Bible says, Message Bible ఏం చెప్తుందంటే, David blessed God in full view of the entire congregation. సమాజం అంతా కూడా అక్కడ ఉండగా దేవుని స్తుతిస్తున్నాడు. Blessed are you, God of Israel, our Father from old and forever. ఇశ్రాయేలీయుల దేవుడా, పురాతన కాలము నుంచి శాశ్వత కాలం ఉండేవాడా, నీకు స్తోత్రం అని చెప్తున్నాడు. నీవే గొప్ప దేవుడువు, నీవే ప్రభావం కలిగిన వాడువు, నీకే మహిమ, నీకే విజయం, నీకే ఘనత, నీకే ప్రభావం, నీకే సమస్తమును మేము చెల్లిస్తున్నాం అని చెప్పి దావీదు దేవుని యొక్క మంచితనాన్ని, గొప్పతనాన్ని కొనియాడుతూ అతడు కీర్తన పాడుతూ నీవు శక్తిమంతుడువు, నీవు ప్రభావం కలిగిన దేవుడువు అని దేవుని ఆరాధించడం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల దేవుడే మా తండ్రి. నీవు గొప్ప దేవుడువు, నీవు ప్రభావం కలిగిన దేవుడువు, నీవు శక్తి గల దేవుడువు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే నా ప్రియ సహోదరి సహోదరులారా, జీవం గల దేవుడు, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాడు. ఈ దినాన ప్రభు బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో సమస్త ఘనత, రాజ్యము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి అని యేసు తండ్రి అయిన దేవుని ఘనపరిచాడు. అలాగుననే ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నిరంతరము రాజువై ఉన్నావు. నేను రాజుగా, నన్ను రాజుగా చేసిన వాడువు నీవు రాజువయ్యా. ఆయన దేశముల నుండి అన్య జనులు నశించిపోయేరి, యెహోవా నిరంతరము రాజు అయి ఉన్నాడు. నీవు రాజు, సకల యుగములకు రాజు, అక్షయుడవు, అదృశ్యుడవు, అద్వితీయుడవు, నీవే రాజువు, నీవే గొప్ప దేవుడువు అని దేవుని ఎలాగ మహింపరుస్తున్నాడో ఒకసారి ఆలోచించేస్తే ఎంత ఆశ్చర్యం కదా. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో సకల యుగములను రాజు అయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక, దేవునికే ప్రభావం కలుగునుగాక. Now to the King, eternal, immortal, invisible, to God who alone is wise, be honor, glory forever and ever, amen. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Our God is the King of eternal. ఆయన నిత్యుడైన రాజు,
ఆయన సకల యుగములకు రాజుగా ఉన్నాడు. అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు. ఇలాంటి దేవునిని ఆరాధిస్తూ, దేవునిని ఘనపరుస్తూ, దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నటువంటి వాడిగా దావీదు మనకు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో అందరు పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసుడైన వానికిని గొర్రెపిల్లకును స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండురి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని ఆరాధించాడు. దావీదు దేవుని కొనియాడుతా ఉన్నాడు. దావీదు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. దావీదు దేవునిని హెచ్చిస్తూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ దినాన ప్రభు బిడ్డలమైనటువంటి మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న సత్యం ఏంటంటే, దావీదు యేసుక్రీస్తు వంశావళిలో ఉండడానికి గల కారణం దావీదు దేవుని ప్రేమించటం, రెండవది దావీదు దేవునిని ఆరాధించటం. కాబట్టి దేవుని ఆరాధించేవారిగా మనం అందరం కూడా ఉండాలి. ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించేటటువంటి వారిగా, నిరంతరము ఆయనకు ప్రియమైన, ఆయనకు దగ్గరగా, ఆయనకు చేరువుగా ఉండేటటువంటి వాళ్ళుగా మనం ఉండడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఈ క్రిస్మస్ టైంలో దేవదూతలు ఆరాధన చేస్తున్నారు, గొర్రెల కాపర్లు దేవుని స్తుతించారు, అలాగే జ్ఞానులు దేవుని ఆరాధించారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఉన్నటువంటి దావీదు ఆరాధించేవాడు కాబట్టి ఈ దినాన మనం కూడా ఆ జీవము గల దేవుని ఆరాధించేవారిగా ఉండుటకు కృపగల దేవుడు, దయగల దేవుడు మనందరికీ తన సహాయమును అనుగ్రహించును గాక. ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకు చూపించును గాక. దయచేసి అందరం కూడా దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువానికి స్తోత్రం. నీ వంశావళిలో చేరినటువంటి దావీదు నిన్ను ప్రేమించేవాడిగా ఉన్నాడు అయ్యా, నిన్ను ఆరాధించేవాడిగా ఉన్నాడు. మేము నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను స్తుతించేవారిగా, నిన్ను మహిమపరిచేవారిగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఉదయకాలం నిన్ను పరిపూర్ణంగా ఆరాధిస్తూ నీ మహిమార్థమై మేము బ్రతకడానికి కృప అనుగ్రహించమని, ప్రతి వారి అవసరతలు తీర్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. ఈ సమయంలో ఈ చక్కటి వాక్యాన్ని మనం వినడానికి దేవుడు సహాయం చేశారు. మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటుండగా దేవుడు మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఆయనకు స్తోత్రం చెప్తూ నిరంతరం ఆయన ఆరాధించేవారిగా ఉందాం. యేసు వంశావళిలో చేర్చబడిన దావీదు యొక్క జీవితంలో నుండి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈరోజు మనము ఇంతవరకు నేర్చుకోగలిగాము. రేపటి దినమందు మరొక అద్భుతమైన సత్యంతో మనం ముందుకు వస్తాం. దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.